నమస్కారం, ఇది మీ రన్ టీవీ తెలుగు. నమ్మకమైన వార్తలకు, నిజమైన విశ్లేషణకు అగ్రస్థానం. దేశం నుంచి ప్రపంచం దాకా ప్రతి ముఖ్యమైన ఘటనను సమగ్రంగా మీ ముందుకైతే తెస్తాం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు మన న్యూస్ లో రాజకీయాలు, సాంకేతికత, క్రీడలు, అంతర్జాతీయ పరిణామాలు అన్ని ఒకే చోట. వచ్చేయండి, ఈ రోజు ప్రధాన అంశాలు చూద్దాం. మొదటగా మదనపల్లెలో వసూళ్ల కుంభకోణం. మదనపల్లె పురపాలక సంఘంలో రోజువారీ మార్కెట్ వసూళ్లు అవినీతి తాకిడికి గురయ్యాయి. రోజుకి ₹1,00,000 రావాల్సిన చోట కేవలం భాగం మాత్రమే ప్రభుత్వ ఖాతాలో జమ అవుతోంది. మిగతా సొమ్ము కుంభకోణానికి బలైపోతోందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. టెండర్ ప్రక్రియలో రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజానిధులు వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పుట్టపర్తి సీఎం చంద్రబాబు ప్రజాసేవ పట్ల తిరుగులేని అంకిత భావం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టపర్తి జిల్లా పర్యటనలో పింఛన్లు పంపిణీ చేసి ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి కుటుంబం భద్రంగా ఉండటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మొంతా తుఫాను సమయంలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించామన్నారు. 5,200 కోట్ల ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం తగ్గించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏలూరు పోలవరం ప్రాజెక్టుకు కొత్త ఊపు. రాష్ట్రంలో అతిపెద్ద పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు 2027 డిసెంబర్లో ప్రాజెక్టు పూర్తి అవుతుందని తెలిపారు. నిర్వాసితులకు పరిహారంగా ₹1,000 కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూసేకరణ, పునరావాసంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. దళారుల దందాలకు చెక్ వేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ రేవంత్ రెడ్డి విదేశీ రాయబారుల భేటీ. కెనడా హై కమిషనర్ ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ పరిశ్రమలలో పెట్టుబడులపై చర్చలు సాగాయి. తెలంగాణలో సాంకేతిక అభివృద్ధి, విద్యారంగ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఫ్రాన్స్ ప్రాజెక్టులకు హైదరాబాద్ కేంద్రంగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. భవిష్యత్తు భాగస్వామ్యాలకు కొత్త దారులు తెరుచుకున్నాయి. భువనేశ్వర్ సెమీ కండక్టర్ కేంద్రంతో ఒడిశాకు గర్వకారణం. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ భువనేశ్వర్ లో సెమీ కండక్టర్ నిరుజావన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 2,067 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో 5,000 ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ భాగస్వామ్యంతో కార్యక్రమం జరిగింది. దేశీయ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఒడిశా ఉదయమాన సాంకేతిక కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. కుల్కచర్ల కుటుంబ కలహం ఘోర హత్యకాండగా మారింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో భార్య, కుమార్తె, వదినను భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేపూరి యాదయ్య కుటుంబ సమస్యల నేపథ్యంలో తీవ్ర ఆవేశంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తుల్లో కలిచివేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రాయ్పూర్ మావోయిస్టు హింసపై మోదీ ధీమా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా ఏర్పడిన 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాయ్పూర్ లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మావోయిస్టు హింసపై దేశం విజయం సాధించే దశలో ఉందని తెలిపారు. ప్రభావిత జిల్లాల సంఖ్యను 125 నుంచి 3కు తగ్గించామని చెప్పారు. నూతన శాసనసభ భవనాన్ని ప్రారంభించి అభివృద్ధి దిశలో ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల నమ్మకం ప్రభుత్వ బలం అని మోదీ తెలిపారు. శ్రీహరికోట హిందూ మహాసముద్రం కోసం ఇస్రో కొత్త ఉపగ్రహం. ఇస్రో CMS-03 శాటిలైట్ ప్రయోగానికి శ్రీహరికోట నుండి ఏర్పాట్లు పూర్తి చేసింది. 4,410 కిలోల బరువుతో ఇది భారతదేశంలోని అత్యంత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం. సముద్ర ప్రాంతాల్లో భారత యుద్ధ నౌకలకు సంకేతాల భద్రత కల్పించడమే దీని లక్ష్యం. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలకు వ్యూహాత్మక సమాధానంగా ఇది నిలుస్తుంది. భారత అంతరిక్ష రంగంలో మరో ముఖ్యమైన ముందడుగిది. కెన్యా కొండ చర్యలు ప్రాణాంతకం. కెన్యా దేశంలో భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి 35 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 21 మంది మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. మారాక్వేట్ ప్రాంతంలో రక్షణ చర్యలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలం కారణంగా ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. స్థానిక ప్రజలకు తరలింపు ఆదేశాలు జారీ చేశారు. గ్యాంగ్జూ ఎపెక్ సదస్సు విజయవంతంగా ముగింపు. దక్షిణ కొరియా గ్యాంగ్జూలో ఆసియా పసిఫిక్
రిమ్ నేషన్ సమావేశం ముగిసింది. 21 దేశాల నేతలు సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్థిక సహకారం బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ మేధ, జనాభా మార్పుల ప్రభావంపై చర్చ జరిగింది. సుంకాలపై అమెరికా, చైనా సయోధ్య సదస్సుకు కొత్త ఊపిరిచ్చింది. 2026 ఎపెక్స్ సదస్సు చైనాలో జరగనుందని షీ జిన్పింగ్ ప్రకటించారు. షాడో ఫ్యాక్స్, లాజిస్టిక్స్ రంగానికి అదనపు ఊపిరి. లాజిస్టిక్స్ సేవల సంస్థ షాడో ఫ్యాక్స్ 2000 కోట్ల ఐపీఓకు సెబీ వద్ద దరఖాస్తు చేసింది. నిధుల్లో సగం కొత్త షేర్ల ద్వారా, మిగతా సగం ఓఎఫ్ఎస్ ద్వారా పొందనుంది. స్మార్ట్ డెలివరీ వ్యవస్థను మరింత విస్తరించడమే ఈ ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం. దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సదుపాయాలను బలోపేతం చేయనుంది. ఈ ఐపీఓ కంపెనీ విస్తరణకు దోహదం చేస్తుందని నిపుణులైతే భావిస్తున్నారు. రాజ్కోట్, హైదరాబాద్ అండర్-19 క్రికెట్ జట్టు ఘన విజయం. విను మన్కర్ ట్రోఫీలో హైదరాబాద్ అండర్-19 క్రికెట్ జట్టు విజయగాథ రాసింది. పంజాబ్ పై 5 వికెట్ల తేడాతో తుది పోటీలో గెలిచి అందరినీ ఆకట్టుకుంది. బౌలర్లు ఎస్మీర్, మాలిక్, నిపుణ్ రెడ్డిల ప్రభావవంతమైన బౌలింగ్ పంజాబ్ నైతే కట్టేసింది. కెప్టెన్ అలంకృత్ ఆకట్టుకునే అర్ధ శతకం సాధించాడు. విజయవంతమైన జట్టుకు హెచ్సిఏ నుంచి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించబడ్డాయి. ఇవే ఈ రోజు రన్ టీవీ తెలుగు ప్రధానాంశాలు. ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో ప్రతి వార్త చూపిస్తుంది. మేము చూపించేది కేవలం వార్త కాదు, నిజ నిజాలు చెబుతాం అనే నిబద్ధత. మీ అభిప్రాయాలు, స్పందనలు మాకు ఎంతో విలువైనవి. నేనే మీ శాలిప్రియ. మరిన్ని తాజా విశ్లేషణతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగు. సమాచారంలో ముందుంది మీకు దగ్గరగా.